everyone, welcome back. Ella unnarandaru. Hope you all are doing great. So నేను నా ప్రీవియస్ సీరమ్స్ వీడియో గురించి చేసినప్పుడు దాంట్లో ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్, బీటా హైడ్రాక్సీ యాసిడ్స్ గురించి మెన్షన్ చేశాను. ఆ తర్వాత నన్ను అడిగారు ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్, బీటా హైడ్రాక్సీ యాసిడ్స్ ఎట్లా యూజ్ చేయాలి, ఏ పర్పసెస్ కోసం యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, కొన్ని డౌట్స్ అడిగారు. సో ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్, బీటా హైడ్రాక్సీ యాసిడ్ కెమికల్ ఎక్స్ఫోలియేషన్ గురించి ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో నేను అసలు కెమికల్ ఎక్స్ఫోలియేషన్ అంటే ఏంటి, మనకి ఎందుకు యూజ్ అవుతుంది, దాంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్, బీటా హైడ్రాక్సీ యాసిడ్, పాలీహైడ్రాక్సీ యాసిడ్, ఇవన్నీ వీడియోలో నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, మీకు నచ్చిన వీడియోస్కి లైక్ అండ్ షేర్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు ఎక్స్ఫోలియేషన్ అంటే ఏంటి, కెమికల్ ఎక్స్ఫోలియేషన్ అంటే ఏంటి, మనం ఎందుకు చేసుకుంటాము. సో మనకి బేసికలీ స్కిన్ సైకిల్ ఉంటుంది. స్కిన్ సైకిల్ అంటే ఎవ్రీ 28 డేస్కి మనకి స్కిన్ రీజనరేట్ అవుతూ ఉంటుంది. సో స్కిన్ రీజనరేట్ అయినప్పుడు ఏమవుతుందంటే స్కిన్ టాప్ లేయర్ ఉంటుంది కదా, ఆ టాప్ లేయర్ని షెడ్ చేసి, అంటే ఆ టాప్ లేయర్ని వదిలేసి కొత్త స్కిన్ బయటకు వస్తుంది అనమాట. దీన్ని స్కిన్ సైకిల్ అని చెప్పని అంటారు. సో ఎప్పుడైతే మనకు అట్లా షెడ్డింగ్ ఉంటుందో, ఆ షెడ్డింగ్ని మనం సరిగ్గా కేర్ తీసుకోకపోయినట్లయితే అదేమవుతుందంటే మన స్కిన్ పోర్స్లోకి అక్యుములేట్ అయిపోయి మనకి బ్లాక్ హెడ్స్ కానీ, వైట్ హెడ్స్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనకి షెడ్ అయిన స్కిన్తో పాటు బయట నుంచి వచ్చే డస్ట్ కానీ, పొల్యూషన్ కానీ, ఇవన్నీ అండ్ మనకి న్యాచురల్ మన స్కిన్ ఆయిల్స్ ఉంటాయి కదా, మన స్కిన్ ఆయిల్స్ కానీ ఇవన్నీ కలిపి మన స్కిన్ పోర్స్లో అక్యుములేట్ అయిపోతూ ఉంటాయి. అక్యుములేట్ అయిపోయినప్పుడు బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ మాత్రమే కాకుండా పింపుల్స్ చాలా తొందరగా వస్తూ ఉంటాయి కొంతమందికి, యాజ్ వెల్ యాజ్ స్కిన్ పోర్స్ సైజ్ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఎన్లార్జ్డ్ పోర్స్ అంటాం కదా, ఎన్లార్జ్డ్ పోర్ ప్రాబ్లం కూడా వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటే వాటిని కంట్రోల్లో పెట్టుకోవడం కోసం మనం బేసికల్లీ ఎక్స్ఫోలియేషన్ చేసుకుంటాము. ఎక్స్ఫోలియేషన్లో మనకి ఫిజికల్ ఎక్స్ఫోలియేషన్ ఉంది, కెమికల్ ఎక్స్ఫోలియేషన్ ఉంది. ఫిజికల్ ఎక్స్ఫోలియేషన్ అంటే మనం బాడీ స్క్రబ్స్ ఉంటాయి కదా, మనకి రఫ్గా స్క్రబ్స్ ఉంటాయి, మనం బయట ఫేస్ స్క్రబ్ అని చెప్పి యూజ్ చేస్తాం కదా, అది ఫిజికల్ ఎక్స్ఫోలియేటర్ అనమాట. ఈ ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్, బీటా హైడ్రాక్సీ యాసిడ్, పాలీహైడ్రాక్సీ యాసిడ్ వీటిని ఏమంటారంటే కెమికల్ ఎక్స్ఫోలియేటర్స్ అని చెప్పి అంటారు. సో ఫిజికల్ ఎక్స్ఫోలియేటర్స్ అండ్ కెమికల్ ఎక్స్ఫోలియేటర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా, ఇప్పుడు అందులో టైప్స్ చూద్దాము. కెమికల్ ఎక్స్ఫోలియేటర్స్లో ఫస్ట్ వచ్చి మనకి ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్, బీటా హైడ్రాక్సీ యాసిడ్ అండ్ పాలీహైడ్రాక్సీ యాసిడ్ అని 3 టైప్స్ ఉంటాయి. ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ అంటే మనకి లాక్టిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్, వీటిని ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ అంటారు. సాల్సిలిక్ యాసిడ్ అని మనం చూస్తుంటాం కదా, అది బీటా హైడ్రాక్సీ యాసిడ్. నెక్స్ట్ మ్యాండలిక్ యాసిడ్, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి, అవి పాలీహైడ్రాక్సీ యాసిడ్స్ అనమాట. ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ ఎవరు యూజ్ చేయొచ్చు, ఎందుకు హెల్ప్ అవుతాయి అని అంటే దాంట్లో ఉండే లాక్టిక్ యాసిడ్ చాలా జెంటిల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ మనకి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. గ్లైకాలిక్ యాసిడ్ లాక్టిక్ యాసిడ్ కన్నా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. సో సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు గ్లైకాలిక్ యాసిడ్కి కొంచెం దూరంగా ఉండడమే బెటర్. ఒకవేళ వాడుకోవాలి గ్లైకాలిక్ యాసిడ్ అని అనుకుంటే చాలా తక్కువ పర్సంటేజ్తో, ఎక్కువ ఫ్రీక్వెంట్గా వాడకుండా వీక్కి ఒకసారి ఆర్ 10 డేస్కి ఒకసారి వాడితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి బీటా హైడ్రాక్సీ యాసిడ్. ఇందులో సాల్సిలిక్ యాసిడ్ మనకి దేనికి హెల్ప్ అవుతుందంటే బ్లాక్ హెడ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నా కానీ, ఎన్లార్జ్డ్ పోర్స్ చాలా ఎక్కువ ఉన్నా కానీ, తర్వాత స్కిన్ మనకి బాగా ఆయిలీగా అనిపించి యాక్నే ప్రోన్ స్కిన్ ఉందనుకోండి, అట్లాంటి వాళ్ళకి సాల్సిలిక్ యాసిడ్ బాగుంటుంది. పాలీహైడ్రాక్సీ యాసిడ్స్ కూడా అగైన్ మనకి లాక్టిక్ యాసిడ్ లాగా చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి, చాలా మైల్డ్గా ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడే మనం కెమికల్ ఎక్స్ఫోలియేషన్ స్టార్ట్ చేయడం, బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళు, లేదంటే చాలా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు, ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి పాలీహైడ్రాక్సీ యాసిడ్స్ చాలా బాగా సెట్ అవుతాయి. సో కెమికల్ ఎక్స్ఫోలియేటర్స్లో టైప్స్ తెలుసుకున్నాం కదా, ఎవరు యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి. కెమికల్ ఎక్స్ఫోలియేటర్స్ మనం 20s దాటిన తర్వాత స్టార్ట్ చేసుకోవడం బెటర్. ఆ లోపల కనుక మీరు స్టార్ట్ చేసుకోవాలి అంటే మీకు ఏదైనా చాలా సిగ్నిఫికెంట్ స్కిన్ ప్రాబ్లం కనుక ఉందనుకోండి, అప్పుడు మీరు ఎవరైనా బాగా ఎక్స్పీరియన్స్డ్ డర్మటాలజిస్ట్తో కన్సల్ట్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు. బికాజ్ టీనేజ్ స్కిన్ కొంచెం మనకి సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి. 20s తర్వాత మనకి ఇప్పుడు మనం యూజ్ చేసే స్కిన్ కేర్ మనకి ఫ్యూచర్లో మన స్కిన్ని
స్కిన్ని చాలా అందంగా ట్రాన్స్ఫార్మ్ చేసి హెల్తీగా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో 20s ఈజ్ ద పర్ఫెక్ట్ టైం టు స్టార్ట్ యువర్ కెమికల్ ఎక్స్ఫోలియేషన్. సో కెమికల్ ఎక్స్ఫోలియేటర్స్ని ఎప్పుడు యూజ్ చేయాలి, ఎన్నిసార్లు యూజ్ చేయాలి, రెగ్యులర్గా యూజ్ చేయొద్దా? నేనైతే పర్సనల్గా రెగ్యులర్గా అస్సలు యూజ్ చేయొద్దని చెప్తాను. ఎంత మైల్డ్ PHAs అయినా కానీ ఎవ్రీడే యూజ్ చేయొద్దు. బికాజ్ మన స్కిన్కి బ్రేక్ కావాలి. మనం కాన్స్టెంట్గా స్కిన్ మీద అలా కెమికల్ ఎక్స్ఫోలియేషన్ చేస్తూ ఉంటే స్కిన్కి కూడా ట్రామా ఉంటుంది, సో ఇరిటేట్ అవుతుంది. కాబట్టి లాక్టిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్ ఏదైనా కానీ బెటర్ టు యూజ్ ఒకరోజు తర్వాత ఒకరోజు కానీ లేదంటే 2 డేస్కి ఒకసారి కానీ యూజ్ చేయడం చాలా బెటర్. మీకు గనక బాగా అన్ఈవెన్ స్కిన్ టోన్ కానీ లేదంటే వైట్ హెడ్ ప్రాబ్లం కానీ ఇట్లాంటివన్నీ ఉన్నాయనుకోండి, మనం లాక్టిక్ యాసిడ్ లేదంటే గ్లైకాలిక్ యాసిడ్ని చూస్ చేసుకుంటాము. అదేవిధంగా ట్యానింగ్ ఉందనుకోండి, ట్యానింగ్ ఉన్న వాళ్ళకు కూడా లాక్టిక్ యాసిడ్ అండ్ గ్లైకాలిక్ యాసిడ్ సరిపోతుంది. మనం కనుక పింపుల్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం సాలిసిలిక్ యాసిడ్ యూజ్ చేస్తాము. సాలిసిలిక్ యాసిడ్ని మనం ఫేస్ అంతా యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఎక్కడైతే బాగా ఎన్లార్జ్డ్ పోర్స్ ఉండి లేదంటే ఎక్కడైతే బాగా బ్లాక్ హెడ్స్ ఉండి మనకి ఎగ్జాంపుల్ చీక్స్ మీద కానీ నోస్ మీద కానీ చిన్ మీద టీ జోన్ ఇలా ఉంటుంది కదా, అక్కడ బాగా పింపుల్ ప్రాబ్లం కానీ ఆయిలీ స్కిన్ ప్రాబ్లం కానీ లేదంటే ఎన్లార్జ్డ్ పోర్స్ ప్రాబ్లం కానీ ఉంటే సాలిసిలిక్ యాసిడ్ ఆ ఏరియాస్లో యూజ్ చేసుకుంటే సరిపోతుంది. రెస్ట్ ఆఫ్ ద ఫేస్ యూజ్ చేయకపోయినా పర్వాలేదు. అండ్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఎప్పుడైనా కానీ ఇట్లాంటి స్ట్రాంగ్ స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్స్ని నెక్కి యూజ్ చేయకండి, యాజ్ వెల్ యాజ్ ఐస్ కింద కూడా యూజ్ చేయకండి. బికాస్ మన నెక్ ఏంటంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది, ఏరియా చాలా తొందరగా ఇరిటేట్ అయిపోతుంది. అండ్ అండర్ ఐ స్కిన్ అయితే టూ సెన్సిటివ్ అనమాట. కాబట్టి మీరు ఎంత జెంటిల్ కెమికల్ ఎక్స్ఫోలియేషన్ యూజ్ చేసినా కానీ నెక్ అండ్ అండర్ ఐ అవాయిడ్ చేయండి. అండ్ మనం ఫేస్ మీద కాకుండా ఇంకా వేరే బాడీ పార్ట్స్కి కూడా కెమికల్ ఎక్స్ఫోలియేషన్ని యూజ్ చేసుకోవచ్చు. మనకి నీస్ కానీ లేదంటే ఎల్బోస్ దగ్గర కానీ డిస్కలరేషన్ ఉంటుంది, చాలామందికి చాలా డార్క్గా ఉంటాయి. సో దీన్ని ట్రీట్ చేయడానికి మనం లాక్టిక్ యాసిడ్ లేదంటే గ్లైకాలిక్ యాసిడ్ని ఇక్కడ మనకి స్కిన్ థిక్గా ఉంటుంది కాబట్టి ఎవ్రీడే అయినా యూజ్ చేయొచ్చు. ఎవ్రీడే నైట్ పూట పడుకునే ముందు లాక్టిక్ యాసిడ్ లేదంటే గ్లైకాలిక్ యాసిడ్ క్రీమ్ ఆర్ సిరమ్ని నీస్కి అండ్ ఎల్బోస్కి యూజ్ చేసుకుంటే మనకి చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఆ డార్క్నెస్ అనేది కూడా స్లోగా ఫేడ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ చాలా మందికి స్కిన్ మీద ట్యానింగ్ ఉంటుంది. ట్యానింగ్ ఉన్న వాళ్ళు కూడా గ్లైకాలిక్ యాసిడ్ అండ్ లాక్టిక్ యాసిడ్ని యూజ్ చేసుకుంటే బాగా హెల్ప్ అవుతుంది. సో ఇన్ని చేసినా కానీ నేను ఎప్పుడు చెప్పేదే ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తాను, సన్ స్క్రీన్ని మాత్రం యూజ్ చేయడం స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా మన స్కిన్ ఏమవుతుంది, రీజనరేట్ అవుతుంది, కొత్త స్కిన్ వస్తుంది బయటికి. సో మనం పైన ఉన్న డెడ్ లేయర్ని తీసేయడానికి హెల్ప్ చేస్తున్నాము. సో లోపల నుంచి వచ్చే కొత్త స్కిన్, బేబీ స్కిన్ ఉంటుంది కదా, అది సన్కి ఎక్స్పోజ్ అయ్యి చాలా హార్ష్ యూవీ రేస్ వల్ల ఇంకా డ్యామేజ్ అయ్యి ట్యానింగ్ ఇంకా ఎక్కువై, ఇరిటేషన్ ఇంకా ఎక్కువై, పింపుల్స్ ఇంకా ఎక్కువై ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మీ స్కిన్కి తగ్గ సన్ స్క్రీన్ని యూజ్ చేయడం మాత్రం స్కిప్ చేయొద్దు. సో మీరు కనుక నీస్కి కానీ లేదంటే ఎల్బోస్కి కానీ కెమికల్ ఎక్స్ఫోలియేషన్ చేసుకున్న తర్వాత ఎండలో ఈ ఏరియా ఎక్స్పోజ్ అవుతుంది అనుకుంటే ఇక్కడ సన్ స్క్రీన్ యూజ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్, బీటా హైడ్రాక్సీ యాసిడ్ మనకి ఇలాగ సన్ సెన్సిటివ్గా, యూవీ సెన్సిటివ్గా చేస్తుంది కాబట్టి స్కిన్ని ఓన్లీ నైట్ మాత్రమే యూజ్ చేయాలి. ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకుని తర్వాత ఫేస్ కంప్లీట్గా డ్రై చేసుకుని వెట్ స్కిన్ మీద, డ్యాంప్ స్కిన్ మీద యూజ్ చేయకూడదు, ఇంకా ఇరిటేషన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఫేస్ కంప్లీట్గా డ్రై అయిన తర్వాత అప్పుడు మీరు యూజ్ చేసే లోషన్ కానీ సిరమ్ కానీ క్రీమ్ కానీ ఏదైనా కానీ మనకి కన్సర్న్ ఏరియాస్లో యూజ్ చేసుకుని ఆ తర్వాత దాని మీద మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. సో ప్రోడక్ట్ రికమెండేషన్స్ అంటే మనకి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి కెమికల్ ఎక్స్ఫోలియేటర్స్ మీద. నేనైతే ఇప్పటి వరకు మినిమలిస్ట్ నుంచి సాలిసిలిక్ యాసిడ్ యూజ్ చేశాను, యాజ్ వెల్ యాజ్ గ్లైకాలిక్ యాసిడ్ టోనర్ నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. నాకు స్కిన్ మీద ఇన్గ్రోన్ హెయిర్ అంటే మనకి షేవ్ చేసుకున్న తర్వాత స్కిన్ మీద హెయిర్ మనకి బంపీగా ఉంటుంది, దాన్ని ట్రీట్ చేయడం కోసం గ్లైకాలిక్ యాసిడ్ యూజ్ చేస్తున్నాను. యాజ్ వెల్ యాజ్ ఎల్బోస్లో డార్క్నెస్ అని చెప్పా కదా, ఎల్బోస్ మీద డార్క్నెస్ కోసం నేను ఎవ్రీడే గ్లైకాలిక్ యాసిడ్ టోనర్ యూజ్ చేస్తాను. సాలిసిలిక్ యాసిడ్ 2% అయితే నేను ఎవ్రీ 14 డేస్కి ఒకసారి, నాకు ఇక్కడ బ్లాక్ హెడ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ యూజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, ఇది కెమికల్ పీల్ అనమాట. కెమికల్ పీల్ ఇది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మనకి బాగా
కెమికల్ ఎక్స్ఫోలియేటర్స్ అలవాటు అయిన తర్వాత మాత్రమే కెమికల్ పీల్స్ యూజ్ చేయాలి. నేను కెమికల్ పీల్ ఎవ్రీ 1 మంత్కి ఒకసారి లేదంటే 25 డేస్కి ఒకసారి యూజ్ చేస్తాను. సో ఇవి మినిమలిస్ట్ నుంచి నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్. ఇవి కాకుండా మనకి డర్మాకో నుంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ సుగంధ నుంచి చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. మనకి ఎక్స్ప్లోర్ చేయాలి అంటే చాలా బ్రాండ్స్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ మనకి యుఎస్ బ్రాండ్ ఉంది ఆర్డినరీ అని చెప్పి, అందులో కూడా వెరైటీ ఆఫ్ ఎక్స్ఫోలియేటర్స్ మనకి దొరుకుతున్నాయి. సో మార్కెట్లో ఇన్ని చాయిసెస్ మనకు ఉన్నాయి కాబట్టి ఏం యూజ్ చేయాలి అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు ఏ బ్రాండ్ కెమికల్ ఎక్స్ఫోలియేటర్ చూస్ చేసుకున్నా కానీ చాలా తక్కువ పర్సెంటేజ్ నుంచి చూస్ చేసుకోండి, యాజ్ లో యాజ్ పాసిబుల్. గ్లైకాలిక్ యాసిడ్ అయితే మనకి 5% దొరుకుతుంది, లాక్టిక్ యాసిడ్ కూడా 5% దొరుకుతుంది, దాంతో స్టార్ట్ చేయండి. PHS అయినా సరే మనం ఎంత తక్కువ పర్సెంటేజ్ వీలైతే అంత తక్కువ దాంతో స్టార్ట్ చేయండి. సాలిసిలిక్ యాసిడ్ అయితే మోస్ట్లీ మనకి 2% కన్నా ఎక్కువ సాలిసిలిక్ యాసిడ్స్ దొరకవు. సో 2% సాలిసిలిక్ యాసిడ్తో స్టార్ట్ చేయండి. సో వీడియో ఎండ్ చేసే ముందు నేను సమరైజ్ చేస్తాను. కెమికల్ ఎక్స్ఫోలియేటర్స్ని మనం ఎవ్రీడే యూజ్ చేయకూడదు. వారానికి 2 టైమ్స్ సరిపోతుంది. లాక్టిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్ లేదంటే PHA ఏదైనా కానీ వారానికి 2 టైమ్స్ సరిపోతుంది. ఓన్లీ నైట్ టైం మాత్రమే యూజ్ చేయండి, మార్నింగ్ యూజ్ చేయకండి. వెట్ స్కిన్ మీద అస్సలు యూజ్ చేయకూడదు. డ్రై స్కిన్ మీద ఫేస్ వాష్ చేసుకుని స్కిన్ డ్రై అయిన తర్వాతే యూజ్ చేయాలి. సన్ స్క్రీన్ని స్కిప్ చేయకండి. సన్ నుంచి స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోండి, ఎందుకంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి స్కిన్. సాలిసిలిక్ యాసిడ్ యూజ్ చేసేటట్టయితే వారానికి ఒకసారి యూజ్ చేస్తే సరిపోతుంది. స్కిన్ కేర్కి టైం పడుతుంది, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అది. ఎవరి స్కిన్ పర్ఫెక్ట్గా ఉండదు, ఆన్లైన్లో చూసేదంతా అబద్ధాలే. ఎవరి స్కిన్ అసలు పోర్లెస్ స్కిన్ అని చెప్పి, కొరియన్ గ్లాస్ స్కిన్ అని చెప్పి ఎవ్వరికి అట్లా ఉండవు. ఈవెన్ కొరియన్ గ్లాస్ స్కిన్ ఉన్న కొరియన్స్కి కూడా పింపుల్స్ ఉంటాయి, వాళ్ళకి పోర్స్ ఉంటాయి. ఇట్స్ ఆల్ ఆన్లైన్ అండ్ మేకప్ అండ్ లైటింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆన్లైన్లో చూసిన ప్రతిదీ నమ్మకండి, ఈవెన్ నన్ను కూడా, బికాస్ వీఆర్ ఆల్ హ్యూమన్, మనందరికీ స్కిన్ ఇన్పర్ఫెక్షన్స్ ఉంటాయి. సో ఇట్స్ ఓకే. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియోలో నేను మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఫీల్ ద సేమ్, వీడియోకి లైక్ చేయండి, వేరే వాళ్ళకి హెల్ప్ అవ్వాలి కాబట్టి షేర్ చేయండి. మీకు నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ప్రోడక్ట్ రికమెండేషన్స్ కావాలన్నా, ఏమైనా సజెషన్స్ కావాలన్నా కామెంట్స్లో నన్ను అడగండి, నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను.